హలో ఫ్రెండ్స్, నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ఒక అక్యురేట్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ స్కాల్పర్స్కి ఎస్పెషల్గా బాగా పనిచేస్తుంది. అండ్ దీనికి సపోర్ట్గా మనం ఇంకొక ఇండికేటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకోసం ఒక ఆల్గో ఆఫర్ కూడా తీసుకొచ్చాను. ఇంకా ముందుకెళ్లే ముందు, ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో మనం ఇప్పుడు మాట్లాడుకునే ఈ ఇండికేటర్ ఏ ఇన్స్ట్రుమెంట్తో అయినా ట్రేడ్ చేయొచ్చండి. ఈక్విటీ కానీ, ఆప్షన్స్ కానీ, ఫ్యూచర్స్ ఆర్ కామోడిటీస్. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 minute ఆర్ 3 minute టైం ఫ్రేమ్లో యూస్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 3 minute యూస్ చేస్తున్నాను. సో ఇండికేటర్ నేమ్ వచ్చేసి కొసైన్ కర్నల్ రిగ్రెషన్. ఇది క్వాంట్రా సిస్టమ్స్ అనే పేరుతో ఉంటుందండి. ఈ ఇండికేటర్ని యాడ్ చేసుకోండి. సో ఈ ఇండికేటర్ యాడ్ చేయగానే చాలా లైన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఇంకొక ట్రెండ్ లైన్ ఇవన్నీ కనిపిస్తే మనకి ఇవన్నీ అవసరం లేదండి. దీన్ని మనం డిసేబుల్ చేసుకుందాము. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి, అండ్ కొన్ని సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయాలి. రిగ్రెషన్ లుక్ బ్యాక్లోకి వెళ్ళి దీన్ని 100గా చేంజ్ చేయండి. స్టైల్లోకి వెళ్ళి మిడ్ లైన్, స్లో సిగ్నల్ డిసేబుల్ చేయండి. అండ్ ఈ కిందన ఎక్స్ ఇంకా ఓ అనే 2 సింబల్స్ ఉన్నాయి, అవి కూడా డిసేబుల్ చేయండి. ఇవి కూడా మనకు అక్కర్లేదు. అండ్ ఓకే క్లిక్ చేయండి. తర్వాత మనం ఒక 2 లైన్స్ యాడ్ చేసుకుందామండి. ఒకటేమో -30, ఒకటేమో +30 దగ్గర. 30 ఒకటి, -30 దగ్గర ఒకటి. అండ్ మనకి సపోర్ట్ చేయడానికి మనం ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకుందామండి. MACD. ఇది మనందరికీ తెలుసు, మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్. దీంట్లో కూడా ఇక్కడ కనిపించే లైన్స్ అండ్ పారామీటర్స్ అన్నీ మనకు అక్కర్లేదు. కొన్ని సెట్టింగ్స్ దీంట్లో ఇంకా చేద్దాము. MACD ఓపెన్ చేసి ఇక్కడ ఇన్పుట్కి వెళ్ళి ఫాస్ట్ లెంగ్త్ని 100, స్లో లెంగ్త్ని 200, సిగ్నల్ స్మూతింగ్ని 50 అప్డేట్ చేసుకుని స్టైల్స్లోకి వెళ్ళి ఈ MACD లైన్, ఈ సిగ్నల్ లైన్ డిసేబుల్ చేద్దాం. సో మనం ఇప్పుడు యూస్ చేసే ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ ఈ 2 ఇండికేటర్స్ కాంబినేషన్ అండి. దీన్ని రెండింటిని బట్టి బై అండ్ సెల్ సిగ్నల్స్ని ఎలా ఐడెంటిఫై చేద్దాము అనేది చూద్దాం. అండ్ ఇక్కడ MACD గురించి మనకు తెలుసు కదండి. ఎక్కడైతే డార్క్ గ్రీన్ కలర్ ఉంటుందో ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నట్టు. లైట్ గ్రీన్ కలర్ ఉంది అంటే అప్ ట్రెండ్లోనే ఉంది, బట్ అప్ ట్రెండ్ వీక్ అవ్వొస్తుంది అని. అండ్ డార్క్ రెడ్ కలర్ ఉంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అని, లైట్ రెడ్ కలర్ ఉంటే డౌన్ ట్రెండ్ వీక్ అవుతుంది అని అర్థం. సో ఈ 2 ఇండికేటర్స్ కాంబినేషన్తో మనం బై అండ్ సెల్ సిగ్నల్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. బై సిగ్నల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక 2 కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఈ CKR లైన్ ఏదైతే ఉందో, అంటే కోసైన్ కర్నల్ రిగ్రెషన్ లైన్ ఏదైతే ఉందో, అది -30 కింద ఉండాలి ఇలాగా. అండ్ ఈ కింద నుంచి క్రాస్ ఓవర్ అవుతూ ఈ పైకి వెళ్ళినప్పుడు మన ఎంట్రీ తీసుకోవాలండి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి CKR లైన్ ఏదైతే ఉందో అది -30ని టచ్ అయ్యి ఆర్ కింద నుంచి అయినా వెళ్ళాలి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఆ లైన్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు కింద MACDలో ఉన్న ఈ హిస్టోగ్రామ్ డార్క్ గ్రీన్ కలర్ ఉండాలండి. లైట్ గ్రీన్ ఉన్నా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఏంటంటే డార్క్ గ్రీన్ ఉంటే మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉన్నట్టు కదా, అందుకని మనకి స్ట్రాంగ్ సిగ్నల్ కావాలి కాబట్టి మనం డార్క్ గ్రీన్ ఉన్న క్యాండిల్నే కన్సిడర్ చేస్తాము. సో పైకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే డార్క్ గ్రీన్ కలర్ హిస్టోగ్రామ్ కనిపిస్తుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ దగ్గర మనకి డార్క్ గ్రీన్ కలర్ హిస్టోగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటాను. ఇది నా బై సిగ్నల్కి కన్ఫర్మేషన్. సో ఇది తీసుకొని ప్రీవియస్ స్వింగ్లోని స్టాప్ లాస్గా పెట్టుకొని టార్గెట్ని 1:1 కూడా పెట్టుకోవచ్చు. స్కాల్పర్స్ అయితే ఎస్పెషల్గా 1:1 ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. ఆర్ 1:1.5 కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనం లెఫ్ట్కి వెళ్దాము, కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి చూద్దాము. సో ఈ లైన్ ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, మన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ లైన్ కిందకి క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ నేను పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ -30కి వెళ్ళిన ఈ క్యాండిల్ దగ్గర నాకు హిస్టోగ్రామ్ ఆర్ MACD ఇండికేటర్ డార్క్ గ్రీన్ కలర్ లేదండి. సో నేను ఈ ఇండికేషన్ తీసుకోను. అండ్ ఇది మనకు ఫాల్స్ సిగ్నల్, ఇక్కడ బై అవ్వలేదు, ఇంకా మార్కెట్ ఎక్కువ వెళ్ళలేదు.
ఇప్పుడు మనం ఒక సెల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో సెల్‌కి మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలండి. ఫస్ట్‌ది వచ్చేసి ఈ సీకేఆర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఈ +30 లైన్‌ని టచ్ చేసి ఆర్ క్రాస్ అవ్వకుంటూ కిందకి రావాలి. అండ్ కిందకు వచ్చాక ఇక్కడ మనకి ఎక్కడైతే డార్క్ రెడ్ హిస్టోగ్రామ్ కనిపిస్తుందో, అంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఇక్కడ మనకి బిలో 30 లైన్ కనిపిస్తుంది కదండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనం డార్క్ రెడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నేను షార్టింగ్ చేస్తాను. మీరు ప్రీవియస్ స్వింగ్ హైని స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు అండ్ టార్గెట్ని 1:1గా అయినా పెట్టుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు అండ్ ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవచ్చు దాన్ని బట్టి. సో ఈ 2 ఇండికేటర్స్ కాంబినేషన్ అండ్ ఈ 2 కండిషన్స్ కాంబినేషన్స్తో కనుక మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకుంటే మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇందాక వచ్చిన మనకి సెల్ సిగ్నల్ చూసారు కదా, ఆ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. అండ్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక ఆల్గో ఆఫర్ అండి. ఒకవేళ కనుక మీకు ఆల్గో టూల్స్ అవసరం ఉంటే bluechipalgos.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. వీళ్ళ దగ్గర ఆల్గో టూల్స్ ఉంటాయి, చాలా అడ్వాన్స్డ్ టూల్స్ అండి ఇవి. ట్రేడ్ స్కాల్పర్ అని, ట్రేడ్ డిస్క్ అని, ఎస్పెషల్గా ఆప్షన్ ట్రేడర్స్కి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయండి. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, మీకు తొందరగా ఎగ్జిట్స్ అండ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఈ టూల్స్ ఆల్మోస్ట్ 85,000 to 1 lakh వర్త్ టూల్స్ అండి. ఇవి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా అవైల్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు మీకు చెప్తారు. వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలంటే కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి వాళ్ళ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నా కోడ్ ఇస్తానండి మీకు, నా రెఫరల్ కోడ్. ఆ కోడ్ వాళ్ళకి ఇస్తేనే మీకు ఆ టూల్స్ ఎలా అవైల్ చేసుకోవాలి అనేది మీకు చెప్తారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే. రోజుకొకరికి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి పింగ్ చేయండి. రోజుకొకరికే ఆఫర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.